హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నోయల్ దాస్ అఫీషియల్ 01. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసిన అనమాట. ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ ఆపేసినాను, ఎందుకు ఏంటి అనేది ఒకటే రీజన్ అనమాట. ఆ ఒక్క రీజన్ ఏంటంటే నాకు సపోర్ట్ ఎవరు లేరు. అంటే సపోర్ట్ ఎవరు లేరు అంటే నా దగ్గరికి రావాలి అంటే నేను చెప్పినట్టే వినాలి అని కాదు, కానీ ఒక్కరు లేరు అనమాట. ఏ ఒక్కరు అంటే కెమెరామ్యాన్ పట్టుకొని, అంటే నేను ప్రాంక్స్ చేస్తాను కదా, ఆ ప్రాంక్స్ చేయడానికి నేను ఒక్కరినే చేయను. ప్రాంక్స్ వచ్చేసి ఇప్పుడు నేను పోయినాను అనుకో, నేనే ఫోన్ పట్టుకొని పోయి చేయలేను కదా. ఫోన్ అయినా కెమెరా అయినా ఏదైనా ఇప్పుడు ఒక్కడ ఉంటే చేస్తాను అనమాట. అందుకే చేయలేదన్నమాట వీడియోస్ ఇన్ని రోజులు. ఆ ఒక్కడు సపోర్ట్ ఉన్నా నేను కంటిన్యూ చేసేవాడిని. వీడియోస్ ఇన్ని రోజులు చేయలేదన్నమాట. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. అది ప్రాంక్స్ అయినా వ్లాగ్స్ అయినా ఏదైనా డిఫికల్ట్ అంటే ఏదైనా ఏ వీడియో అయినా అయితే చేస్తాను అనమాట. సో ఇప్పటి నుంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు నాకు తెలిసి 1.2K సబ్స్క్రైబర్స్, 1200 మంది అయితే 1020 మంది అయితే నాకైతే సబ్స్క్రైబర్ చేసినమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అయితే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నావా? నువ్వే నా సబ్స్క్రైబర్స్. వాళ్ళకైతే చెప్పేస్తున్నా, నేను షాప్ అయితే పెట్టేసిన అనమాట, రెడ్ జోన్ మాస్క్ దాస్ అని. నేను వచ్చేసి ఓపెన్ చేసేసి October 3కి అయితే ఓపెన్ చేసేసిన అనమాట. రెడ్ జోన్ మాస్క్ దాస్ అని మెన్స్ వేర్ అయితే ఓపెన్ చేసేసిన. ఇక్కడైతే వీడియోస్ పెడతా చూడండి. ఇలా అయితే సెలబ్రేట్ చేసిన అనమాట. చాలా మంచిగా అయితే ఓపెన్ చేసేసిన. October 3కి 2024 October 3కి అయితే ఓపెన్ చేసేసిన. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం అయితే మర్చిపోయినా అనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం అందరూ కష్టపడి మీరు అనుకున్నది అంటే సాధించాలని కోరుకుంటూ మీ నోయల్ దాస్. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పటి నుంచి కంటెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వ్లాగ్స్ ఉంటుంది, ప్రాంక్స్ ఉంటాయి. నా మైండ్లో ఏది అనిపిస్తే అది చేసేస్తా. అదైతే పక్కా. కంటెంట్ ఇది అని చెప్పను, కానీ ఆల్ మిక్స్ అయితే కొట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు షాప్ ఉంది. షాప్ ఉన్నంత వరకు మనకైతే భయం లేదు. నేను అనుకున్నది ఏమంటే, షాప్ ఉంది కదా, ఇంకెందుకు వీడియోస్, ఎందుకు యూట్యూబ్ అని అనుకున్నా. కొంతమంది ఫ్రెండ్స్ అయినా చాలామంది ఏం చెప్పినారంటే, ఎందుకు ఆపేసినావు, ఏం రీల్స్ ఆపేసినావు, యూట్యూబ్ ఆపేసినావు అది అనే కొన్ని విషయాలు చెప్పినారు నాకు. ఆ విషయాలు చెప్పిన వెంటనే నాకు ఏమనిపించిందంటే, అంతమంది వెయిట్ చేస్తున్నారు కదరా మన వీడియో కోసం. యూట్యూబ్ ఎన్ని వీడియోస్ చూసినారు కదా, వాళ్ళకి నచ్చినాయి, చాలా నచ్చినాయి. నాకైతే మనస్ఫూర్తి చెప్తున్నా, చాలా నచ్చినాయి. నాకే నచ్చినాయి అంటే సబ్స్క్రైబర్స్ నచ్చినాయంటే నాకు నచ్చుంటాయి కదా. నాకు నచ్చితేనే తీస్తాను అనమాట. చాలా నచ్చినాయి. ఎందుకు తీయలేదు, ఎందుకు తీయడం లేదు, ఎందుకు ఏంటి అని ఇప్పుడు కూడా చెప్తున్నారు. అందుకే స్టార్ట్ చేస్తున్నా నేను. నాకంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తీయడం లేదు.
ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా అయితే తీస్తా. బ్లాగ్స్ అయినా ప్రాంక్స్ అయినా ఏదైనా, ఫుడ్ వ్లాగ్ అయినా, అది ఏదైనా కంటిన్యూ అయితే చేసేస్తాను అనమాట. మళ్ళీ బ్యాక్ అనుకోను దాస్. ఇప్పుడు నా మైండ్లో కంటెంట్స్ అయితే ఏం లేవు. ఇప్పటి నుంచి రేపటి నుంచి అయితే ట్రై చేస్తా. అది కంటెంట్ అంటే ఎట్లా ఉండాలంటే చినిగి చాట్ అయిపోవాలి, అట్లుంటుంది మనతో. సో గైస్, మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే చూస్తుంటారు, ఎందుకంటే మన ఫాలోవర్స్ ఎన్ని రోజులు అయింది కాబట్టి ఈ వీడియో మీకు అందుతుంది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒకటే అందుతుంది అనమాట. అండ్ తర్వాత వేరే వాళ్ళకైతే వెళ్ళదు, ఎందుకంటే ఎన్ని రోజులు ఆపేసిన కదా, 8 months 9 months 10 months అయి ఉంటుంది వెళ్ళలేక, అంటే చేయలేక. అదైతే వీడియో అయితే స్ప్రెడ్ కాదనమాట. మీకు మీ సబ్స్క్రైబర్స్కి ఒక్కటే వస్తుంది అనమాట. సో మీరైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటారా. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ అయితే తీస్తాను అనమాట. బ్యాక్ అనుకున్నావు బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సబ్స్క్రైబర్స్. ఎందుకు సబ్స్క్రైబర్స్ ఇంత అంటే థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా సపోర్ట్ చేసినారు. 1.2K అంటే నాకు చాలా పెద్ద. ఎందుకు అంటే వెంటనే అంటే ఒక 2 monthsకి అంతమంది రావాలంటే చాలా కష్టం. నాకు లైక్ అంటే నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా లైక్ చేసి ఉంటారు, ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి నుంచి మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏమంటే, నేను బట్టల షాప్ మెన్స్ వేర్ పెట్టేసిన అనమాట. మీరు రావాలని కోరుకుంటున్నాను. రెడ్ జోన్ మాస్కదాస్ వచ్చేస్తే మన సబ్స్క్రైబర్స్కైనా మనోళ్ళకైనా ఎవరికైనా కానీ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తా, ఖచ్చితంగా ఇచ్చేస్తా. ఇంకోటి నెక్స్ట్ ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. ఆ ప్లాన్ ఏమంటే నెక్స్ట్ వీడియోలో పెడతా. ఆ ప్లాన్ మీకు కూడా చెప్పేస్తా. ఆ వీడియో కంటెంట్ అంటే వీడియో పెట్టేస్తా, ఆ వీడియోలో అంత మొత్తం చెప్పేస్తాను అనమాట. ఇప్పుడైతే కాదు, ఒక 1 month 2 months, ఆ 2 months అయిన తర్వాత మీకు అంతా మొత్తం చెప్పేస్తా. షాప్ గురించి డైరెక్ట్గా చెప్పాలంటే షాప్ గురించి మొత్తం చెప్పేస్తా. చల్, రెడ్ జోన్ మాస్కదాస్, మీ నోయల్ దాస్.